తల బద్దలైపోతుందిరా బాబు. బయటికి పోయి మజ్జిగనన్నా తాగాల. ఏంటి పొద్దున్నే సిలిండర్ మీద కూర్చొని తలబట్టుకున్నారు? ఇంతసేపటి నుంచి నేను కూర్చుంది సిలిండర్ మీద. రాత్రి మళ్ళీ డ్రింక్ చేసి వచ్చారు కదా? తాగలేదు, ఏం లేదు. అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేదు, రాత్రి అంతా టీవీ ముందు కూర్చొని మీలో మీరే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. టీవీ చూసి నవ్వుతుంటే తాగొచ్చినట్టేనా? మామూలుగా టీవీ చూస్తూ నవ్వుకుంటే డౌట్ వచ్చేది కాదు. స్విచ్ ఆఫ్ చేసున్న టీవీని చూస్తూ నవ్వుకుంటా ఉన్నారు రాత్రంతా, అందుకే డౌట్ వచ్చింది. హౌస్ ఇల్లు, హోమ్ సొంతిల్లు. ఏమండి, ఒక చిన్న డౌటు. కంప్లీట్కి ఫినిష్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? రెండిటికి పూర్తవడం అనే అర్థం. అబ్బా, అర్థం కాలేదు, వివరంగా చెప్పండి. నేను నీకు లభించడంతోనే నీ జీవితం కంప్లీట్ అయింది. నువ్వు నాకు లభించడంతోనే నా జీవితం ఫినిష్ అయింది. అక్క, మీకు ఈ విషయం తెలుసా? మా వారు ఎన్ని బట్టలైనా చిటికలో ఉతికేస్తారు, ఎన్ని గిన్నెలైనా క్షణంలో తోంపారేస్తారు, ఎన్ని చీరలైనా వెంటనే ఇస్త్రీ చేసేస్తారు. పని చేస్తున్నా కదా ఝాన్సీ, పబ్లిసిటీ ఎందుకు? పనిగా అనేయండి, వంకాయ కూర వండాలి. నలుగుట్లో నన్ను పొగడమే అంటే నా పెళ్ళాం చెప్పేవి ఇవి. హలో చింటన్నా, నా పెళ్ళంతో మంచి పేరు తెచ్చుకునికి తను చెప్పిన 1-2 పనులు చేసి స్టార్ట్ చేసిన. తనేమో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మొత్తం పనులు నాకే ఎప్పుడు సురువు చేసింది. ఏదన్నా ఐడియా చెప్పన్నా? అందుకే పెళ్ళాం చెప్పినట్టు చేయకూడదు గురు. మా ఆవిడ ఇప్పుడు వంకాయ కూర వండమంటుంది, నేను చిక్కుడుకాయ కూర వండుతా.